నమస్కారం, రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తోంది. ధ్వజమెత్తిన కాంగ్రెస్ నేతలు జేడీ శీలం, పాలక్ వర్మ. ప్రతిపక్షం డిప్రెషన్లో ఉన్నట్టుంది. వైఎస్ఆర్సీపీపై సోము వీర్రాజు వ్యాఖ్యలు. సంపూర్ణ ఆరోగ్యానికి ఆటలు అవసరం. టీడీపీ క్రికెట్ టోర్నమెంట్ బ్రోచర్ ఆవిష్కరణ. ప్రభుత్వాసుపత్రిని సందర్శించిన కలెక్టర్, మెరుగైన వైద్య సేవలకై వైద్యులకు ఆదేశాలు. దాడి చేసిన న్యాయవాదిపై కేసు నమోదు చేయాలి. రాజమండ్రి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన. ఇక డీటెయిల్స్ చూస్తే, రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్య పరిరక్షణకు పనిచేయాల్సిన ఎన్నికల కమిషన్ సహా ఇతర స్వతంత్ర వ్యవస్థలని బీజేపీ తమ జేబు సంస్థగా మార్చుకొని దేశాన్ని సర్వనాశనం చేస్తోందని మాజీ కేంద్ర మంత్రి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేడీ శీలం, ఏఐసీసీ జాయింట్ సెక్రటరీ పాలక్ వర్మ మండిపడ్డారు. స్థానిక కృష్ణసాయి కళ్యాణ మండపంలో డీసీసీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన వారు మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీ ఓట్ చోర్ గద్దే చోర్ నినాదంతో దేశవ్యాప్తంగా బీజేపీ ఎన్నికల కమిషన్ చేస్తున్న అక్రమాలను బయటపెట్టారన్నారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగితేనే ప్రజలు తమకు నచ్చిన పార్టీకి, అభ్యర్థికి ఓటేసి గెలిపించుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీ ఎన్నికల కమిషన్ను అడ్డుపెట్టుకుని గెలుస్తుందని ఇప్పటికే నిర్ధారణ అయిందని విమర్శించారు. పాలక్ వర్మ మాట్లాడుతూ, మోదీ అతి తక్కువ ధరకే రైతుల భూములను అదానీ సంస్థలకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. ప్రజాప్రభుత్వంలో ప్రజలకు అధికారం దక్కాలంటే ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాల్సి ఉందన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు అమర్ జహబేగ్, శివాజీ, మార్టిన్ లూథర్, రఫీ, బోడ వెంకట్, బాలపల్లి మురళీధర్, వడయార్ అరిగెల అరుణకుమారి, మోతా శారద, కాకర్ల హరిబాబు, మేడవరపు భద్రం దొర, చిన్నం మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సంవత్సరంలో ఈ ఎన్నికల కమిషనర్ల నియామకానికి ఏర్పడినటువంటి త్రిసభ్య కమిషన్ ఏదైతే ఉందో, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, భారత ప్రధానమంత్రి, లోక్సభ మరి ప్రతిపక్ష నాయకుడు, ఈ ముగ్గురులో నుండి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగించి మోడీ గారి ప్రభుత్వంలో ఉన్న ఒక మంత్రిని ఆ స్థానంలో పెట్టారు. అంటే ఇద్దరు ఏమనుకుంటే వాళ్ళనే నియమించాలి. ఆ విధంగా ఫస్ట్ స్టెప్ వారికి ఎవరు కావాలో వారు నియమించుకోవడానికి ఆ ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు వారిని తొలగించారు. ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం. దానికి టీడీపీ వాళ్ళు ఓట్లు వేశారు, మరి వైసీపీ వాళ్ళు ఓట్లు వేశారు. టీడీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినప్పుడు ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి సరిగా జరగలేదని కంప్లైంట్ ఇచ్చారు. మొన్న కూటమి గెలిచినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలామందితో వెళ్ళి ఎలక్షన్ కమిషన్ తలుపు తట్టి మాకు అన్యాయం జరిగిందని చెప్పారు. ఈ రెండు పార్టీ రెండు కూటమి కానీ ఆ ప్రతిపక్షం కానీ ఈరోజు మనం ఏమడుగుతున్నాం, రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో అయా ఎన్నికలు మీరు సరిగా జరపాలంటే ఒక రకమైనటువంటి పారదర్శకత ఉన్న ఒక వ్యవస్థ కావాలి. A land in Pirpanti village of Bhagalpur, 1050 acres of land was given to Adani for 1 rupee per year on lease for 33 years. That means 33 rupees for 33 years for 1050 acres of land, which was said that it is not a fruitful land. But when a media person went there, it was full of mango trees, teakwood trees, and the farmers there were kept under house arrest, eye arrest by the police when the Prime Minister visited there. Why? Because they don't want the world to know that by vote chori what these people are doing.
I am asking you, in 1 rupee, do you get even a glass of juice? I doubt. But a big business house is getting 1050 acres of land per year in 1 rupee. It is basically snatching away the rights of the nation, of the people of this nation, and giving it in few hands. అప్పు సహజంగా అన్ని రాష్ట్రాలకు ఇచ్చాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుభిక్షంగా ఉంది. ప్రతిపక్షం అవసరం లేదు, బూతుల పక్షం అసలే అవసరం లేదు అని భారతీయ జనతా పార్టీకి చెందిన శాసనమండలి సభ్యుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. స్థానిక క్వారీ మార్కెట్ జంక్షన్లో ఉన్న బీజేపీ కార్యాలయంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో సోము మాట్లాడుతూ, ఇప్పుడు లిక్కర్ తయారు చేసిన వారు గత ప్రభుత్వంలో కూడా లిక్కర్ సరఫరా చేసేవారు. పొరపాటున టీడీపీలో చేరారు. గతంలో లిక్కర్కి ప్రభుత్వానికి సంబంధం ఉంది. ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టత ఇచ్చారు. నకిలీ మద్యం అంశం ప్రైవేటు వ్యక్తికి సంబంధించింది, ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. పోలవరం, అమరావతి, విశాఖ స్టీల్ పరిరక్షణకు కేంద్రం సహకరిస్తుందన్నారు. బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి వల్లూరి జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ, సెప్టెంబర్ 15 నుంచి డిసెంబర్ 15వ తేదీ వరకు ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంగా స్వదేశీ ఉద్యమాన్ని చేపడుతున్నామన్నారు. ప్రతి జిల్లా ఒక ప్రోడక్ట్ అన్న నినాదాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళుతున్నామన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, రాష్ట్ర నాయకుడు పరిమి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మచిలీపట్నం నాని, పేరుని నాని, కొద్దిగా పాలిష్డ్గా ఉండేవారు. ఆయన కూడా స్పీడ్ పెరిగిందో, లై తప్పుతున్నారో గాడి తప్పుతున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. ఒక విధంగా డిప్రెషన్లో ఉందా ప్రతిపక్షం? ఆ ప్రతిపక్షం అనొచ్చా అనకూడదా? వింత ధోరణిలో ప్రతిపక్షం ఉంటుంది. ఒక విధంగా కౌన్సిల్లో ప్రతిపక్షం ఉంటుంది, అసెంబ్లీలో వాళ్ళకి ప్రతిపక్ష స్థానం లేదు. చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష పాత్ర ఇచ్చాను అన్నాడు ఆయన. అవును, ఆయనకి 24 ఎన్నో ఎమ్మెల్యేలు వచ్చినాయి. అప్పుడు ఇప్పుడు ఏమన్నాడంటే అసెంబ్లీలో ఆయన, నేను ఒక 3 ఎమ్మెల్యేలు కానీ 4 కానీ తీసేసుకుంటే చంద్రబాబు నాయుడికి ప్రతిపక్ష పాత్ర లేదు అంటే 19 వస్తే చంద్రబాబు నాయుడికి ప్రతిపక్ష పాత్ర లేదు. కానీ కొత్త వింత ధోరణితో నీకు 11 ఉన్నాయి. 11 ఉన్న సందర్భంలో నాకు ప్రతిపక్షం ఇవ్వండి, నాకు ప్రతిపక్షం ఇవ్వండి. తెలియక తెలిసా ప్రతిపక్షం అంటే ప్రజా సమస్యల మీద మాట్లాడే ధోరణి, పోట్లాడే ధోరణి ఇవి కనపడాలి. ఇవి ఎక్కడా ఉండడం లేదు. ఇవి లేకుండా వాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో ఎదగాలి అనుకోవడం అపోహ మాత్రమే. మన సంపూర్ణ ఆరోగ్యానికి ఆటలు దోహదపడతాయని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఈ నెల 12 నుంచి లూథర్గిరి మైదానంలో జరగనున్న ఈ టోర్నమెంట్కు సంబంధించిన బ్రోచర్ను తిలక్ రోడ్డులోని నగర టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమ టీడీపీ కుటుంబ సభ్యులకు ఆట విడుపు కోసం ఈ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఈ టోర్నమెంట్లో ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. టీడీపీ నగర అధ్యక్షులు మజ్జి రాంబాబు మాట్లాడుతూ, టీడీపీ కుటుంబ సభ్యులకు ఉత్సాహపరిచేందుకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఈ టోర్నమెంట్కు శ్రీకారం చుట్టారన్నారు. ఈ టోర్నమెంట్ కోసం సిటీ నియోజకవర్గంలోని 42 డివిజన్ల నుంచి 42 జట్లను ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. 26వ తేదీన జరగనున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పుట్టినరోజు నాటికి ఈ టోర్నమెంట్ పూర్తి చేసి అదే రోజు విజేతలకు బహుమతులు అందజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ప్రధాన కార్యదర్శి బొడ్డిగ రాధ, టోర్నమెంట్ ఆర్గనైజర్ సింహ వెంకటేష్, స్టేడియం రఘు, మహేష్, చాపలు చిన్నరాజు, బేసరి చిన్ని, దుత్తారపు గంగాధర్, తొరకల నిర్మల, బొర్రా చిన్ని తదితరులు పాల్గొన్నారు. క్రీడాకారుల్ని ప్రోత్సహించాలని మంచి ఉద్దేశంతో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు క్రికెట్ టోర్నమెంట్ అరేంజ్ చేయడం జరిగింది.
అది కూడా 42 వార్డులకి 42 టీములు తీసుకోవడం జరుగుతుంది. 11వ తారీఖుని లాంచ్ అవుద్ది. అలాగే క్లోజింగ్ డేటు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు పుట్టినరోజు పురస్కరించుకొని క్రీడాకారులందరూ కూడా మా ఏదైతే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలని ఒక కమిటీ ఏర్పరచుకున్నారో ఆ కమిటీ ఎమ్మెల్యే శ్రీనివాస్ గారు పుట్టినరోజును పురస్కరించుకొని ఆ రోజు క్లోజింగ్ డేటుగా నిర్ణయించడం జరిగింది. ఈ 42 వార్డుల్లో కూడా 2-3 రోజుల్లో మాకు టీము 16 మంది టీంని ఇవ్వాలి. ఏదైతే వార్డు ఉందో ఆ వార్డులో ఉన్న ఆధార్ కార్డు ప్రకారంగా ఆ వార్డు కమిటీయే ఉండాలి, టీం ఉండాలి తప్ప పక్క వార్డు నుంచి తీసుకోకూడదని ఒక నిబంధన పెట్టారు. కనుక ఈ క్రీడాకారులను ప్రోత్సహించే ఈ రీతిలోనూ ఆదిరెడ్డి వాసు గారు ఆధ్వర్యంలో ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని మన వెంకటేష్ కానివ్వండి, రఘు, చేపల చిన్ని, చేపల రాజు, బొర్రా చిన్ని వీళ్ళందరూ కూడా ఆర్గనైజింగ్తో క్రీడాకారులందరికీ కూడా ప్రోత్సహించేలాగా క్రికెట్ టోర్నమెంట్స్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే వాసు గారు ఎంతసేపు కూడా ఏం ఆలోచిస్తూ ఉంటారంటే అన్ని రంగాల వారిని కూడా ప్రోత్సహించాలా, వాళ్ళ ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతోనే ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఉదాహరణ తీసుకోవాలనుకుంటే మహిళలందరికీ కూడా సంక్రాంతి రోజున ముగ్గులు పోటీలు పెట్టి వారికి అందరికీ కూడా ప్రతి డివిజన్ నుంచి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అలా ఇస్తూ ఉండేవారు. ఈసారి 4th ప్రైజ్, 5th ప్రైజ్ కూడా అరేంజ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా యువకులందరినీ ప్రోత్సహించడం కోసం వీళ్ళందరికీ కూడా ప్రతి డివిజన్ నుంచి ఒక్కొక్క క్రికెట్ టీంని తీసుకొని వీళ్ళందరితో కూడా క్రికెట్ టోర్నమెంట్స్ అరేంజ్ చేస్తారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మంగళవారం మధ్యాహ్నం రాజమహేంద్రవరం ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవల నాణ్యతపై కలెక్టర్ ఆరా తీశారు. పలు వార్డులు, పరికరాలు, రికార్డులను పరిశీలించారు. మందుల నిల్వలు, పరీక్షల నిర్వహణ, అవుట్ పేషెంట్ రిజిస్ట్రేషన్ విధానాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. రోగులకు అందిస్తున్న సేవలపై సవివరంగా చర్చించి ఎటువంటి రాజీ లేకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలంటూ కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. రోగులు వైద్య పరీక్షల కోసం బయటకు వెళ్లే పరిస్థితి లేకుండా అన్ని సౌకర్యాలు ఆసుపత్రిలోనే ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఖాళీగా ఉన్న వైద్యాధికారుల పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని తెలిపారు. ఆసుపత్రి ప్రాంగణంలో పరిశుభ్రతను మెరుగుపరచాలని, రోజువారీ పరిశీలనతో పారిశుధ్యంపై నిరంతరం పర్యవేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు. జీజీహెచ్ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ బి సౌభాగ్యలక్ష్మి, జీజీహెచ్ స్పెషల్ ఆఫీసర్ ఎన్ భాస్కర్, ఇతర వైద్య సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజమండ్రి హాస్పిటల్ని విజిట్ చేయడం జరిగింది. ఇందులో అన్ని విభాగాలు, అన్ని డిసిప్లిన్స్కి సంబంధించిన ఓపీ అండ్ ఐపీ యూనిట్స్ని, థియేటర్స్ని విజిట్ చేయడం జరిగింది. హాస్పిటల్లో కొన్ని సమస్యలు ఉన్నాయి, అది డాక్టర్స్, హెచ్ఓడీస్, సూపరింటెండెంట్ గారు దృష్టికి తెచ్చారు. అవన్నీ ఇమీడియట్గా రిజాల్వ్ చేస్తున్నాము. అదేవిధంగా సర్వీసెస్ ఓపీ కూడా ఈరోజు చూస్తే 1500 మంది మనకి జీజీహెచ్లో ఓపీ వచ్చారు. ఐపీ కూడా అన్ని చోట్ల కూడా ఓపీ టు ఐపీ కన్వర్షన్ కూడా మనకి బాగానే జరుగుతూ ఉంది. ఎంఆర్ఐ స్కాన్స్ కూడా 30 నుంచి 35 స్కాన్స్ పర్ డే అవుతున్నాయి. సిటీ స్కాన్స్ కూడా స్టార్ట్ ఇద్దరు ఉన్నారు, కొన్ని జరుగుతూ ఉన్నాయి, ఇంకా కూడా పెంచుతాము. అదే సర్వీసెస్ కానీ ఇంకా అదే సమస్యలు కానీ ప్రజలకు ఏమన్నా ఉన్నా సరే హాస్పిటల్కి వచ్చాక ఇష్యూస్ ఏమన్నా మా దృష్టికి తేవాలని కోరుకుంటున్నాం. ఓపీ పెరిగింది కానీ అనుకున్నాను డాక్టర్స్ కానీ ఇప్పుడు మనం చూస్తే మన ఓపీకి ఓపీ యాజ్ వెల్ as ఐపీకి చేస్తున్న సర్వీసెస్కి ఇనఫ్ శాంక్షన్స్ కొన్ని విభాగాల్లో ఉన్నాయి. రిక్రూట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. రిక్రూట్మెంట్ అయితే మనకు ఫిల్ అవుతారు. కొన్ని చోట్ల శాంక్షన్స్ లేవని చెప్తున్నారు. అది కూడా ప్రభుత్వానికి రాసి మేము శాంక్షన్స్ కోసం అప్లై చేస్తాం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయిపై జరిగిన దాడి భారతదేశ ప్రజాస్వామ్యం పైన, రాజ్యాంగం పైన జరిగిన దాడిగా ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ సభ్యులు, సీనియర్ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ దాడికి పాల్పడ్డ న్యాయవాదిపై సుమోటోగా కేసు నమోదు చేసి తక్షణం అరెస్ట్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజమండ్రి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులంతా విధులను బహిష్కరించి అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. మొప్పాళ్ల మాట్లాడుతూ ప్రధాన న్యాయమూర్తి గవాయి గారిపై జరిగిన దాడి ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ప్రజల మనోభావాలను ఈ ఘటన గాయపరిచిందన్నారు. ప్రధాన న్యాయమూర్తిపై జరిగిన దాడి ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్న సంకేతాలను అందిస్తుందన్నారు. ఎంత దాడి జరిగినప్పటికీ ప్రధాన న్యాయమూర్తి చాలా స్థిరంగా, ధైర్యంగా నిలబడి ఎటువంటి దాడులకు తాను భయపడేది లేదని స్పష్టం చేయటం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు శోభనాద్రి, పెళ్లూరి రమేష్, ట్రెజరర్ కవి హనుమంతరావు, సహాయ కార్యదర్శి శ్రీనివాసరావు, పి గణేశ్వరరావు, ఐ రాంబాబు, ఎస్ సురేష్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. కాదు నాకు తీయడానికి ఎలా మరి ఇది రెండు రావు కదా. సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి కోర్టు నెంబర్ 1లో ఉంటారు. ఆయనపై మరొక న్యాయవాది దాడి చేయడం అమానుషం. సుప్రీంకోర్టు వారు జడ్జి గారు ఎంతో ఔన్నత్యంతో కేసు కూడా నమోదు చేయకుండా వదిలిపెట్టడం ఆయన ఔన్నత్యానికి. ప్రధాన న్యాయమూర్తి గవాయి గారి కోర్టులో న్యాయవాదిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి నినాదాలు ఇచ్చుకుంటూ బూటులు విసడానికి ప్రయత్నం చేయటం, న్యాయమూర్తి మీద దాడి చేయడానికి ప్రయత్నం చేసిన సంఘటనలో దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని మనుగడకు ముప్పు వాటిల్లుతుంది. కాబట్టి దేశవ్యాప్తంగా న్యాయవాదులందరూ కూడా నిరసన తెలియజేశారు. అంతేకాకుండా అతని మీద బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా ఆయన యొక్క వృత్తి చేయకుండా, దేశవ్యాప్తంగా ఆయన ఎక్కడా ప్రాక్టీస్ చేయకుండా తాత్కాలికంగా సస్పెండ్ చేశారు. అలానే ఢిల్లీ బార్ కౌన్సిల్ కూడా నోటీస్ ఇచ్చి దాని మీద సమాచారం తీసుకోమన్నారు. ఇది ఒక భాగం. ఇది ఒక వ్యక్తి మీద, గవాయి గారి మీద జరిగిన దాడి మాత్రమే కాదు. ఇది రాజ్యాంగం మీద జరిగిన దాడి, ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడి, ఈ దేశ ప్రజల యొక్క మనోభావాల మీద జరిగిన దాడి, ఇది స్వతంత్ర ప్రతినిధి మీద జరిగిన దాడి. కాబట్టి దీన్ని తప్పనిసరిగా ఆయన అరెస్ట్ చేయాలి. ఎందుకంటే న్యాయమూర్తి గారు చాలా స్పష్టంగా చెప్పారు, నేను ఇలాంటి వాటికి వెళ్ళను, నా పని నేను కానిస్తానని కోర్టులో కేసు విచారించారు. రిజిస్ట్రీ నుంచి కేసు కూడా, ఫిర్యాదు కూడా ఇవ్వని పరిస్థితి. రామాయణాన్ని మహాకావ్యంగా లోకానికి పరిచయం చేసిన వాల్మీకి మహర్షి జీవితం నేటి ఆధునిక సమాజానికి ఆదర్శనీయమని, ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని కేఆర్ఆర్సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె భాస్కర్ రెడ్డి అన్నారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహర్షి వాల్మీకి జయంతి ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ, వాల్మీకి మహాకవి అంటే ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిన పేరని, వాల్మీకి మొదట బోయేవాడైన జ్ఞానం ద్వారా రామాయణాన్ని రచించి వాల్మీకి మహర్షిగా పూజింపబడుతున్నారని అన్నారు. జ్ఞానం ఉంటే మనిషి సాధించలేనిదేమీ లేదని, మహర్షి వాల్మీకి జయంతి ఉత్సవాలను రాష్ట్ర పండుగగా జరుపుకుంటున్నామన్నారు. సిపిఓ ఎల్ అప్పలకొండ, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ బి శశంక, ట్రైబల్ ఆఫీసర్ కెఎన్ జ్యోతి, అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ముత్యాల సుబ్బారావు వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గారు పక్షము మనకు కొంత సమాచారం ఉన్న ప్రాప్తికి, కానీ అలాంటి మనిషి జ్ఞానం ద్వారా మహర్షి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా గుర్తించబడి మానవుడై పూజింపబడుతున్నాడు. దీన్ని బట్టి మనకు తెలిసింది ఏంటంటే, జ్ఞానం అనేది మనిషికి చాలా అవసరము. జ్ఞానం ద్వారానే మనిషి గుర్తించబడతాడు.
జ్ఞానం ద్వారానే మనిషి ముక్తులవుతాడు. కాబట్టి ఈ సందర్భంగా ఆయన జీవితాన్ని ఒక ఉదాహరణగా తీసుకుంటూ పిల్లలు కానివ్వండి, మనం కానివ్వండి, ఒక మంచి అభిప్రాయంతో ఒక విలువలతో కూడిన జీవన విధానాన్ని సాధించాలని కోరుతూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. దేశంలో అత్యున్నత న్యాయాధికారి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్పై జరిగిన దాడి రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, లౌకిక వివాదంపై మొత్తం దేశ విలువల మీద జరిగిన దాడిగా రాజ్యాంగ పరిరక్షణ వేదిక భావిస్తోందని పలువురు పేర్కొన్నారు. జరిగిన ఘటనను నిరసిస్తూ రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో స్థానిక గోకవరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన టి అరుణ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నాయకులు డిఎంఆర్ శేఖర్, ఈ విజయపాల్, ఎల్వి ప్రసాద్, టీకే విశ్వేశ్వరరెడ్డి, మరి బాబీ, బర్రె కొండబాబు, దాసి వెంకట్రావు, ఎండి హరీఫ్, యువల రాంబాబు, షరీఫ్ మాట్లాడారు. మతోన్మాదులు, మనువాదులు ప్రధాన న్యాయమూర్తిపై దాడి చేయడం ద్వారా దేశ రాజ్యాంగాన్ని ఏమైనా చేయగలమనే ఉన్మాదానికి తెగించారని విమర్శించారు. ఈ ఘటన ప్రజాస్వామ్యానికి చీకటి రోజుగా అభివర్ణించారు. బి పవన్, ఎస్ఎస్ మూర్తి, కరి రామకృష్ణ, ఖలీముల్లా ఖాన్, జైకర్, కోరుకొండ చిరంజీవి, అంబటి సత్యనారాయణ, జె సుబ్బారావు, భీమయ్య, రూపస్రావు, భాస్కర్, రాంబాబు, మురళీ, జ్యోతి పాల్గొన్నారు. ప్రజాస్వామ్యం వర్తిల్లాలి, మత సామరస్యం వర్తిల్లాలి, రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఐక్యత, లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి అంబేద్కర్ విగ్రహం దగ్గర భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ గారి మీద మనువాదులు చేసినటువంటి దాడిని ఖండిస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అత్యంత తీవ్రమైనటువంటి ఉన్మాదకర పరిస్థితులు నెలకొన్నాయని చెప్పడానికి నిన్న భారత సుప్రీంకోర్టులో జస్టిస్ గవాయ్ గారి మీద జరిగిన దాడే నిదర్శనం. ఇటువంటిదే కాదు, ఒక సీజే ఉన్న జరిగిన అటాకే కాదు, మన రాజ్యాంగాన్ని మార్చాలని ఎవరైనా అనుకుంటుంటే అది కూడా తప్పు అని చెప్పి చెప్పగలిగే కెపాసిటీకి మన ప్రజలు, మన సోదరులు మన పైకి ఎదగాలి. ఖచ్చితంగా ఈ రాజ్యాంగం పరిరక్షించడానికి ఐడియా ఉందో దాన్ని బాగా బలపరచుకుని ప్రజాస్వామ్యం లౌకికవాదులు బాగా బలపరుచుకుని ప్రజల్లో ఇంకా ఈరోజు మనం 40 ఉన్నా ఫ్యూచర్లో 400 కానీ 5,000 కానీ అలా మన స్వరాన్ని పెంచుకుంటే ఎవరైనా మనల్ని మోసం చేయాలి, దగా చేయాలి, దేశాన్ని మళ్ళీ కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉందో ఆ పరిస్థితి తీసుకెళ్ళి మన రాజ్యాలను కోరుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మనం సందేశం ఇవ్వాలి. రాజ్యాంగ పరిరక్షణ చేయాలనే ఉద్దేశంతో రాజ్యాంగ పరిరక్షణ ఒక కమిటీ ఏర్పాటు చేసి మన రాజమండ్రి నగరంలో మొన్న ఏదైతే సంఘటన జరిగిందో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ గారి మీద ఒక మతోన్మాది మరి చెప్పు వేసడం అనేది చాలా దారుణమైన సంఘటన. ఎందుకంటే ఈ ఆర్ఎస్ఎస్ అనేది మొదటి నుంచి కూడా రాజ్యాంగానికి వ్యతిరేకమే. అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించినప్పుడు వాళ్ళ రాజ్యాంగం ఇది పనికిరాదు, మనుధర్మమే కరెక్ట్ అని చెప్పి ఆవేళ పోరాటం చేసిన వ్యక్తులు ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు. యశోద ఆసుపత్రి క్యాన్సర్ చికిత్సకు అందుబాటులోకి తెచ్చిన ఆధునూతన ఎంఆర్ లైనాక్ రేడియేషన్ చికిత్సలో కొత్త యుగానికి నాంది అని హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్, రేడియేషన్ ఆంకాలజిస్టు, క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ ఎం సునీత తెలిపారు. రాజమహేంద్రవరం యశోదలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, సాధారణంగా రేడియేషన్ థెరపీ తీసుకునే రోగులకు చాలా టెన్షన్ ఉంటుంది. రేడియేషన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా, భవిష్యత్తులో ఏమైనా ఇబ్బందులు వస్తాయా అనే ప్రశ్నలు చాలా సాధారణంగా ఉంటాయి. అలాంటి భయాలను తగ్గించి మరింత ఖచ్చితమైన, సురక్షితమైన రేడియేషన్ చికిత్స అందించడానికి ఎంఆర్ లైనాక్ అనే అత్యాధునిక టెక్నాలజీని యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీలో ప్రవేశపెట్టామన్నారు. ఇది ప్రపంచంలోని అత్యాధునిక రేడియేషన్ యంత్రాలలో ఒకటని, ఇందులో 2 సాంకేతిక పరిజ్ఞానాలు ఎంఆర్ఐ స్కాన్, లీనియర్ యాక్సిలరేటర్లు ఒకే యంత్రంలో పనిచేస్తాయని వివరించారు. డీజీఎం సంతోష్ కుమార్,
ఆంధ్రప్రదేశ్ మార్కెట్ టీం లీడర్ ఎన్ బాల వీరభద్ర, అసిస్టెంట్ మేనేజర్ ఎండి హుస్సేన్ షరీఫ్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీత. సంతోష్ గారు చెప్పినట్టు అయితే 25 సంవత్సరాలుగా నేను ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్లలో ఇన్వాల్వ్ అయి ఉన్నాను. క్యాన్సర్ ట్రీట్మెంట్ అనగానే జనాలందరికీ కూడా ఒక పెద్ద భయం అనేది ఉంటుంది. అసలు ఇది వ్యాధి తగ్గుతుందా లేదా, ఒకవేళ వ్యాధి కంప్లీట్గా తగ్గిపోయినా ఇన్ ఫ్యూచర్ మళ్ళీ రికరెన్సెస్ వస్తాయా, లేకపోతే రికరెన్స్ కాకపోతే దానివల్ల ఎన్ని దుష్ప్రభావాలు ఉంటాయి, ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఇలాంటి ప్రాబ్లమ్స్ తోటి చాలామంది అసలు ట్రీట్మెంట్లకు వెళ్ళటానికి కూడా ఇష్టపడతారు అన్నమాట. ఎస్పెషల్లీ మన ఉమెన్ ఎవరైతే ఉన్నారో ఆడవాళ్ళు ఈ బ్రెస్ట్ క్యాన్సర్లు కానీ సర్వైకల్ క్యాన్సర్లు కానీ మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇవే కాకుండా ఈ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అంటే నోట్లో ఈ మన వైపు ఇక్కడ తక్కువైనా హైదరాబాద్ వైపు ఇంకొంచెం ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి మనకు. ఈ పొగాకు కానీ తంబాకు కానీ వీటి వల్ల. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్పై దాడికి నిరసనగా ఆర్ట్స్ కళాశాల అర్బన్ స్క్వేర్ వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సనాతన ధర్మం పేరుతో ఎవరిపై పడితే వారిపై దాడి చేయడం ఎంతవరకు సమంజసమని నాయకులు ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వై భాస్కర్, ఎన్ రాజా మాట్లాడుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్పై మతోన్మాదుల దాడి అన్యాయమన్నారు. సనాతన ధర్మానికి అవమానం జరిగిందన్న పేరుతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్పై మతోన్మాద అడ్వకేట్ ఒకరు కోర్టులో అందరూ చూస్తుండగానే చెప్పు విసరడం దేశంలో నెలకొన్న దుస్థితికి అద్దం పడుతుందని పేర్కొన్నారు. దీనికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు లహరి, జ్యోతి, సౌమ్య, భాగ్యలక్ష్మి, అమృత, సంధ్య, బాలాజీ, కనక, కార్తిక్, హేమంత్, మౌలి, సాయి తదితరులు పాల్గొన్నారు. ఓట్ చోర్ గద్దె చోర్ నినాదంతో లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేపట్టిన సంతకాల ఉద్యమంలో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు భాగస్వాములు కావాలని పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం పిలుపునిచ్చారు. స్థానిక ఏపీ పేపర్ మిల్లు వద్దనున్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మాజీ మంత్రి బత్తిన సుబ్బారావు విగ్రహాలకు జేడీ శీలంతో పాటు ఏఐసిసి జాయింట్ సెక్రటరీ పాలక్ వర్మ, డిసిసి అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రాహుల్ గాంధీ పిలుపు మేరకు ప్రజల నుంచి సంతకాలు సేకరించారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గం నుంచి 1,00,000 సంతకాలు సేకరించాలని కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా నిర్ణయించిందన్నారు. 5 కోట్ల సంతకాలు సేకరించి వాటిని పార్లమెంటుకు పంపుతామన్నారు. ఈసీ పారదర్శకంగా పనిచేసేందుకు చేస్తున్న ఈ ఉద్యమానికి అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. This is the outcome of vote chori. Now you might be thinking, this is happening in Bihar. It will not affect us in Andhra. But let me remind you, our PCC President Sharmila ji has also gone on agitations simultaneously in Visakhapatnam for the Visakhapatnam steel plant issue, which is towards privatization. It was given by Rajshekhar Reddy ji to the people of Andhra, for the people of Andhra, for the progress of the nation, for building the hands, strong hands of the people of Andhra. But now you all know, they are targeting, this government is targeting to give it to whom? I did not mention that. So this vote chori, if it is not taken seriously, it will affect the rights of the people in Andhra also. And why this is happening, how this is happening, I'll explain certain details. If you know, ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.